దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 7th జూన్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. 2 Corinthians chapter 9 and verse 8. అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ ఎడల ఆయన కృపను విస్తరింప చేయగలడు. దేని కొరకు? ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. దేవుని యొక్క కృప దేవుడు మన జీవితంలో విస్తరింప చేస్తాడట. అన్ని విషయంలో మనము సర్వ సమృద్ధి గలవారై ఉంటుటకు దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్ టువర్డ్ యూ, దట్ ye always having all sufficiency in all things may abound in every good work. Having all sufficiency in all things. Thank you, Lord Jesus. And God is able to make all grace abound in you. ఆయన కృప నీలో విస్తరింప చేయగలడు. నీవు అన్ని విషయంలో సర్వ సమృద్ధి గలవారై ఉండుటకు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కోరిక అన్ని విషయంలో సర్వ సమృద్ధి కలిగి ఉండాలని. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అన్ని విషయంలో సర్వ సమృద్ధి గలవారై ఉండాలని. కనుక చాలాసార్లు మనము మన వైపు చూస్తాము. మన యొక్క భక్తి, మన యొక్క నీతి, మన యొక్క మంచితనం వైపు చూస్తాం. కాదండి, దేవుని యొక్క వాగ్దానం వైపు చూడాలి. దేవుని యొక్క మాట వైపు చూడాలి. దేవుడు ఆయన కృప నీలో విస్తరింప చేయగలడు. నమ్ముతున్నావు నీవు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. All things are possible to those who believe. It is God's desire that you be sufficient in all things. अन्य विषयों सर्व समृद्धि गलवाराई. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थी का पत्र, उसमें 9 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. परमेश्वर सच प्रकार का अनुग्रह तुम्हारे बहुतायत से दे सकता है, जिससे हर बात में और हर समय सब कुछ जो तुम्हारे आवश्यक हो तुम्हारे पास रहे, और हर एक भले काम के लिए तुम्हारे पास बहुत कुछ हो. ये परमेश्वर की आशा है कि आपके पास बहुत कुछ हो. उसके लिए आप क्या करेंगे? परमेश्वर क्या करेंगे कि सब प्रकार का अनुग्रह तुम्हें बहुताई से देगा. सब प्रकार का अनुग्रह तुम्हें बहुताई से देगा कि आपके पास बहुत हो. आज इस आराधना में जो भाग ले रहे हैं, सबका ख्वाहिश यही है कि हमारे पास बहुत हो. అందరి కోరికే నేను అన్ని విషయంలో సర్వ సమృద్ధి గలవాడై ఉండాలి. ఈరోజు ఇదే నీ కోరికైనట్లయితే దేవుడు ఆయన కృప నీ జీవితంలో విస్తరింపచేస్తున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రంలో. అవును తండ్రి, నీ కృప మా అందరి జీవితంలో విస్తరింపచేసిన వాడా మీకు స్తోత్రంలో. మేము అన్ని విషయంలో సర్వ సమృద్ధి గలవారవుటకు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారం చేసిన వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రంలో. దేవా తండ్రి, చదువుకుంటున్న వారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు తండ్రి, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు నాయన తండ్రి, గ్రూప్ 1 రాసు కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృప వారిలో విస్తరింప చేయండి నాయన. దేవ, అన్ని విషయంలో సర్వ సమృద్ధి కలవారవుటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింప చేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారి పరిచర్య ప్రభా నాయన తండ్రి దేవాన్ని కృప విస్తరింపబడుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారము ప్రాశ్రమించము. మమ్మల్ని శోధంతో కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.